ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 49 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్ 3, జమ్మూ కాశ్మీర్లో 1, లడాఖ్లో 1 పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది ఈసీ. ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 49 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. లైవ్ నుంచి ప్రసాద్. మొత్తం లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 7 విడతలుగా జరుగుతున్నాయి. 7 విడతల్లో ఇది 5వ విడత. ఈ 5వ విడతలోనే అత్యంత తక్కువ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది 49 లోక్సభ స్థానాలకు. అదేవిధంగా 6, 7 అంటే మిగిలిన మే 25న 6వ విడత, అదేవిధంగా జూన్ 1న 7వ విడత. ఈ 2 విడతల్లో కూడా రాబోయే 2 విడతల్లో కూడా 57 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఈ రోజు ఇప్పటి వరకు ఎన్నికల ఓటింగ్ శాలను చూసినట్లయితే కేవలం సగటున 14% నమోదైంది. అయితే ఎండలు అదేవిధంగా ఇతరత్ర కారణాల చేత కూడా ఉత్తరప్రదేశ్లో కొద్దిగా ఓటింగ్ ప్రక్రియ కొంతమేరకు నెమ్మదించింది. అయితే ప్రధానంగా 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ యూపీలో జరుగుతున్న ఈ 14 స్థానాల్లో కూడా ఒక్క రాయబరేలీ స్థానం మినహాయించి మిగిలిన 13 స్థానాల్లో కూడా బీజేపీ గతంలో విజయం సాధించింది. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అంటే ఈ 49 స్థానాల్లో జరుగుతున్నటువంటి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ప్రధానంగా ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ పోటీ చేస్తున్నారు. ఆయన కసబు అంటే బొంబై దాడుల్లో కసబు నిందితుడిగా పట్టుబడ్డాడు. అతనికి ఉరిశిక్ష విధించే క్రమంలో భాగంగా అతను చాలా కృషి చేశారు. అందులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా అక్కడ చాలా పేరు సాధించాడు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేయబోతున్నారు. ఇకపోతే అంటే ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇకపోతే మరీ ముఖ్యంగా మహిళా వస్తాదుల యొక్క అభియోగాలతో పూర్తి స్థాయిలో పరువు కోల్పోయినటువంటి బ్రిజ్భూషణ్ సింగ్ ప్రస్తుతం ఫతేపూర్ ప్రస్తుతం కేసరిగంజ్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి ఆయన పోటీ చేయట్లేదు. ఆయనకి టికెట్ ను నిరాకరించింది బీజేపీ. ఆయన కుమారుడు కరణ్ సింగ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ముఖ్యమైనటువంటి నాయకులతో పాటు లక్నో నుంచి 3వసారి రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇకపోతే రాయ్బరేలీ నుంచి మనకు తెలిసిందే రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. ఈ రకంగా ఈ 49 స్థానాల్లో గతంలో బీజేపీ కొంతమేరకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించినప్పటికీ కూడా ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ప్రధానంగా యూపీలో మాత్రం కొంతమేరకు నెమ్మదించినట్టుగా తెలుస్తుంది. ఓటింగ్ సరళి కూడా చూడాలి ఈసారి ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.